అబ్రహాం గారికి దేవుడు 25 సంవత్సరాల తర్వాత బిడ్డనిచ్చాడు. ఇచ్చిన బిడ్డను దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఆ బిడ్డను నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. దహన బలిగా అర్పించు అన్నాడు. అప్పుడు ఉదయాన్నే లేచాడంటండి. దేనికి? తన బిడ్డను దేవుడు అడిగితే ఇవ్వటానికి. రండి, సొంత బిడ్డను 25 సంవత్సరాలు ప్రార్థనా ఫలితంగా ఇచ్చిన బిడ్డను దేవునికి ఇవ్వటానికి, దేవునికి దహన బలిగా అర్పించేయడానికి ఉదయాన్నే లేచాడండి. కట్టెలు నరికాడు, పనివారిని సిద్ధపరచుకున్నాడు, బయలుదేరి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఎంత త్యాగపూరితమైన తన బిడ్డనే ఇవ్వమన్నా దేవుడు ఇవ్వటానికి వెనుదీయకుండా దేవునికి ఇవ్వాలి, దేవుడు అడిగింది చెయ్యాలి అని ఎక్కడ నిర్లక్ష్యం చూపాల. మనం పొందే వాటిలో చాలా జాగ్రత్తగా ఉంటాం, కానీ మనం ఇవ్వాల్సి వచ్చే కాడికి వస్తే మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం. కానీ సొంత కుమారుణ్ణే ఇమ్మంటే లేక లేక పుట్టిన ప్రేమించే, అక్కడే ఉందంటే నీకు ఒక్కడైన వాడు నీవు ప్రేమించువాడు నాయనా, ఇస్సాకును నాకు బలిగా అర్పించంటే ఉదయాన్నే లేచాడండి. కట్టెలు నరికాడు, పనివారిని పిలిచాడు, గాడిద మీద తీసుకొని ప్రయాణం చేసి దేవునికి అర్పించే విషయంలో, ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో, దహన బలుల విషయంలో ఎంత శ్రద్ధ మనము కూడా మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. మన బిడ్డల గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. నశించిపోతున్న అనేకుల పట్ల మనము కూడా శ్రద్ధ తీసుకొని భక్తుల వలె ప్రయాసపడి ప్రభు కొరకు నిలిచి ఉందుముగా.